2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఈ గ్రహాల మార్పిడి వల్ల నక్షత్రాల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు గ్రహాల ట్రాన్సిట్ వల్ల ఎస్పెషల్లీ పునర్వసు నక్షత్రానికి 1, 2, 3, 4 పాదాల వరకు ఎలా ఉండబోతుంది, ఏ చేంజెస్ వారు చూడబోతున్నారు, దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఫర్దర్గా బాగుంటుందంటారు? తప్పకుండా అమ్మా. పునర్వసు నక్షత్రము అనేటువంటిది 1, 2, 3 పాదాలు మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంటే 4వ పాదం అనేటువంటిది కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి రాజయోగం కనబడుతుంది అని చెప్పొచ్చమ్మా. ఎందుచేతన ఈ మాటను ఇక్కడ వాడానంటే, గురుగ్రహ సంచారము అనేటువంటిది 2వ స్థానంలోకి రావడం, దీనివల్ల ధన సంపదలు, కీర్తి ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానాది విషయాలు, తర్వాత రుణ బాధలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఈ యొక్క పునర్వసు 1, 2, 3 పాదం వాళ్ళకి కనబడుతుంది. ఇక 4వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి గురుబలం సామాన్యంగా ఉంది. దానికోసం మనం మాట్లాడదాము. అయితే 1, 2, 3 పాదంలో జన్మించిన వాళ్ళకి 9వ స్థానంలోకి శని రాహుల యొక్క సంచారము రావడం చేత మనీ అనేటువంటి విషయంలో, డబ్బుల విషయంలో, రాబడి విషయంలో ఖర్చులు అనేటువంటివి విపరీతంగా అవ్వడం, సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం, నూతన ఉద్యోగ అవకాశములు కానీ నూతన వ్యాపార అవకాశములలో ఆటంకాలు అనేటువంటివి కొద్ది మేరకు స్వల్పంగా ఖచ్చితంగా కనబడతాయమ్మా. సో వెరీ కేర్ఫుల్గా డబ్బులు ఎవరికైనా బయటకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సహాయంగా కానీ, అప్పుగా కానీ, దానంగా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలకంగా చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా దైవ బలం అనేటువంటిది అనుకూలించడం, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి ఉండడం వల్ల మరింత ఉత్సాహంగా పనిచేస్తారని కూడా చెప్పొచ్చమ్మా. అయితే 4వ స్థానంలో శుక్రగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోంది. దీని మూలకంగా నూతన వస్త్ర వాహన యోగాలు, నూతన వస్తు యోగాలు, ఆభరణ యోగాలన్నీ కూడా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. శుక్రబలము అనేటువంటిది ఉండడం వల్ల మేజర్లీ చెప్పాలి అంటే విమెన్ రిలేటెడ్గా ఎవరైనా ఒక ఆడవాళ్ళ వల్ల కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. శుక్రబలం అనేటువంటిది బాగుంది. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో అద్భుతమైనటువంటి రాణింపు అనేటువంటిది కనబడుతుంది. 5వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు అనేటువంటివి సంచారం జరుగుతోంది. దీని మూలకంగా ఏమిటి అంటే పనుల్లో కాస్త ఆటంకాలు, నిరాశ, నిస్పృహలు కనబడుతూ ఉంటాయి. సో నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టి పని చేయగలిగితే అద్భుతమైనటువంటి రాణింపు జీవితంలో కనబడుతుంది అని చెప్పచ్చు. బుధగ్రహ సంచారము అనేటువంటిది యోగిస్తోంది. వ్యాపారస్తులకి కానీ, పెట్టుబడిదారులకి కానీ అనుకున్న రీతిలో ఆశాజనకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కుజగ్రహ సంచారము అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 26 దాటిన తర్వాత నుంచి బాగా యోగిస్తోంది అని చెప్పచ్చండి. ఒక 45 డేస్ పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా 1, 2, 3 పాదాల వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అండి. నవంబర్ 17 టు డిసెంబర్ 17 ఈ పీరియడ్ ఆఫ్ టైంలో పనులు పూర్తవుతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, పదవీ యోగం కలుగుతుంది, తర్వాత డబ్బు అనేటువంటిది విశేషంగా వస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేటువంటి రోజులు నవంబర్ 17 టు డిసెంబర్ 17. ఇక పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మనం చూసుకుంటే అమ్మ, లగ్న గురుడు అనేటువంటి ఆయన ధన సమస్యలకి, ఆర్థిక సమస్యలకి కారణం అవుతూ ఉన్నాడు. ఇదే కాకుండా ఉద్యోగ అవకాశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెరిటల్ లైఫ్లో ఉమెన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. 8వ స్థానంలో శని రాహుల యొక్క సంచారము, వాహన ప్రమాదములు, తర్వాత శని రాహుల యొక్క కలయిక కాబట్టి మేజర్లీ గాయాలు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది అని చెప్పచ్చు. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలకంగా ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా పెరగడం, మాట ద్వారా వచ్చేటువంటి తగ్గువులకి, కలహాలకి తావు ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. 3వ స్థానంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా విపరీతంగా రాజయోగం పట్టబోతోంది.
అండ్ క్రమేపీ కర్కాటక రాశిలో సంచారం చేసే 4వ పాదం పునర్వసు 4వ పాదం వాళ్ళకి చూస్తే డిసెంబర్ 17వ తారీఖు దగ్గర నుంచి జనవరి 17, 2026 సంవత్సరం దాకా అద్భుతమైనటువంటి సంవత్సరంగా వాళ్ళకు ఉంటుంది. సో ఈ డిసెంబర్ దాకా మనం చూస్తే డిసెంబర్ 17th దాకా కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయమ్మా, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఉమెన్కి అనుకుంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత కాంబినేషన్స్ అనేటువంటివి ఉన్నాయా లేదా సరిగ్గా చూసుకోండి. లేకపోతే చాలా జాగ్రత్తగా పెళ్ళికి ముందే జాగ్రత్త వహించండి, చాలా ఇబ్బందులు ఉంటాయి. లేకపోతే డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, బంధువుల దగ్గర నుంచి ఒడిదుడుకులు ఎక్కువగా రావడం, విదేశీ యోగాలన్నీ అనుకూలిస్తాయి. అన్నీ కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయమ్మా. సో ఓవరాల్గా పునర్వసు నక్షత్రం 4 పాదాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆశాజనకంగా అద్భుతంగా ఉంటుంది. మిగతా 4వ పాదం వాళ్ళకి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా గురువారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ శనగలు కేజింపావు తీసుకుని ఒక పసుపు వస్త్రంలో మూట కట్టి దానంగా ఇవ్వడం వల్ల గురుబలం అనేటువంటిది పెరుగుతుంది. ధన సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అవమాన పాలయ్యేటువంటి యోగాలు, ప్రమాదాలు, ఆపదలున్నా తొలగిపోతాయి. 4వ పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ గాయాలు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆకస్మిక సంఘటనలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా శనికి తైలాభిషేకము అనేటువంటిది చేయించడం వల్ల ఈ యొక్క అష్టమ శని దోషం సంపూర్ణంగా తొలగిపోతుంది అని చెప్పొచ్చమ్మా. సో మేజర్లీ పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళకి ఈ కర్కాటక రాశికి సంబంధించినంత వరకు మానసిక ఒత్తిళ్ళు, ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, సెన్సిటివ్గా ఉండడం, ఫ్యామిలీ ఎమోషన్స్కి, వాల్యూస్కి ఎక్కువగా విలువ ఇవ్వడం కానీ, వాళ్ళకి అవి తిరిగి రాకపోవడం లాంటివి సహజంగానే వాళ్ళకు ఉండేటువంటి గుణగణాలు. కానీ అలాంటి విషయాల్లో కూడా వాళ్ళకి మెరుగైన పరిస్థితులు కనబడాలి అనుకుంటే మూన్ స్టోన్ అనేటువంటి బ్రాస్లెట్ని కానీ, లేకపోతే పెరల్స్ అని పిలుస్తూ ఉంటామండి, ముత్యము అంటాం, ఆ ముత్యాల దండ వేసుకోవడం కానీ చేస్తే చంద్రబలము అనేటువంటిది పెరుగుతుంది. ఆడవాళ్ళు వెండి పట్టీలు ఖచ్చితంగా ధరించండి. మగవాళ్ళు వెండి కడియం కానీ ఏదైనా వేసుకోవడం వల్ల చంద్రబలం పెరిగి ప్రశాంతత అనేటువంటిది లైఫ్లో వస్తుంది. అన్నట్టుగానే ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా ఈ గ్రహాల మార్పిడి వల్ల వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా మాకు పరిష్కారం కావాలి అని ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి అంశము కూడా గోచారానికి సంబంధించినటువంటిదండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీ యొక్క కర్మ రూపంలో అనేక రకాలుగా గ్రహస్థితి రూపంలో కనబడుతూ ఉంటాయి. సో చాలామంది సరైనటువంటి గైడెన్స్ లేక ఏ దారిలోకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ఇప్పుడు ఏం చేస్తే మంచిది, టైం ఎలా ఉంది, ప్రతిదీ చాలా సందేహాలు ఉంటాయి. అలా ఎవ్వరికి ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. అపాయింట్మెంట్ తీసుకోండి. వివరాలు కావాలనుకుంటే కింద నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ.